దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దయచేసి ఈ యొక్క లైవ్ ప్రేయర్లో మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తూ మనం చేస్తున్నాం. ఈరోజు విజ్ఞాపన దినము, ఉపవాస కూడిక. వీలైన వారు అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాల్సి మనం చేస్తున్నాం. ఈ సమయంలో అందరము కళ్ళు మూసుకొని తల ఉంచినైతే అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, ప్రేమమయుడ, కృపగల తండ్రి, నాయన నువ్వు నాయన కృపా వాత్సల్యత కలిగిన గొప్ప దేవుడు, కరుణ వాత్సల్యం తండ్రి కనుక మేము నిర్మూలం కాకుండా వారముగా నిలిచి ఉండి సజీవ లెక్కలు చేర్చబడి ఈ దినము ఈ సమయం వరకు నువ్వు చేసిన మేలు ఉపకారం బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ నాయన వాక్యం ద్వారా మాట్లాడండి. నాయన మీరు ప్రభు ఈ మాట కొరకై ఎంతరైతే ఎదురు చూస్తున్నారో వారికి నీ వాక్కును పంపించి బాగు చేసి బలపరిచి లేవనెత్తి విజ్ఞాపన అభిషేకం ఆత్మను పెప్పుచు బలపరిచి దీవించి మీరు మహిమ పొందమని మీరు మాట్లాడమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా 12 చదవాలి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం దీవించుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆసారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆసారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ప్రేమిన దేవులారా, నిజముగా విస్తారమైనటువంటి సైన్యము వారి ముందు ఉంది. విస్తారమైనటువంటి సైన్యము అక్కడ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆ కూషీల యొక్క సైన్యం అక్కడ ఉంటుంది. కూషీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేళ్ల మీదకి వస్తూ ఉన్నారు. అయితే ఆసా చేస్తున్న ప్రార్థనలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీవు తప్ప ఇంకెవరు లేరు. బలము లేని వారికి, బలహీనులకు సహాయం చేసే దేవుడు. రెండవది, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని. నీ నామమును బట్టే మేము యుద్ధం చేయడానికి బయలుదేరుతూ ఉన్నాము. సైన్యము, ఆసారాజు యొక్క సైన్యము చిన్నది అయినప్పటికీ, బలహీనమైనది అయినప్పటికీ, కేవలము ఒక 3 సత్యాలు ఆసారాజులో ఉన్నాయి. ఒకటి, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. రెండవది, అటువంటి దేవుడని తెలిసి ఆయననే నమ్ముకొని ఉన్నారు. మూడవది, ఆయన నామమును బట్టే బయలుదేరి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ 3 గ్రహిస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఏంటి? ఒకటి, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. ఆయన తప్ప ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుడు, అసలు దేవుడు అంటే ఒక్కడే. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వలోక రక్షకుడు. ఇక ఎవరు రక్షకుడు లేడు, ఎవరు పరిశుద్ధుడు కాదు. ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళలో ఎవరు పరిశుద్ధులు కాదు. అందరూ కామ, క్రోధ, లోభ, మదము, మాత్సర్యములు కలిగి లోకములు యుద్ధములు చేసి అనేకమైన కక్షలు, కార్పణ్యాలు కలిగి జీవించినటువంటి వారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి దేవుణ్ణి ఆసారాజు నమ్ముకొని ఉన్నాడు. అట్టి రాజు బలహీనమైన సైన్యం ఉన్నప్పటికీ ఆయన నామమును బట్టి బయలుదేరి ఉన్నాడు. ఆ 12వ వచనంలో చూడండి, యెహోవా ఈ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవుడు వారిని మొత్తాడు. కానీ ఈనాడు దేవుని బిడ్డలు ఆయన నామములో నమ్మకం ఉంచడం లేదు. ఆయన యందు నమ్మకం ఉంచడం లేదు. ఆయన నామమును బట్టి పనులు ప్రారంభించడం లేదు. మూడవది, ఆయన బలహీనులకు సహాయం చేసే దేవుడు అని వారు గుర్తెరగడం లేదు. ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆయన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రారంభించడం లేదు పనులు.
ప్రేమిన దేవునిలారా, ఇది మర్చిపోకూడదు. బలహీనులకు, నీవు దరిద్రుడు కావచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, నీకెవరు లేకపోవచ్చు, కానీ నీ పక్షంగా దేవుడు ఉంటాడు. అది మర్చిపోకు. ఆయన ఏంది నమ్మకం ఉంచాలి. ఆయన నామమును బట్టి నీవు పనిని ప్రారంభించాలి. అంత మాత్రమే కాదు, బలము లేని వారికి సహాయం చేయి దేవుడు. ఈయన తప్ప ఇంకెవరు లేరు. బలహీనులము, పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, జన్మకర్మ పాపులమైనటువంటి మనందరి పక్షంగా ఆయన కల్వరిగిరిలో శిలువ యాగం చేశాడు. శిలువ యజ్ఞాన్ని జరిగించాడు. ప్రేమిన దేవులారా, అట్టి దేవుని నమ్మకం ఉంచాల. నమ్మకాన్ని కోల్పోకు. అట్టి దేవుని నామమును మరిచిపోకు. ఆయన బలహీనుల పక్షంగా సహాయం చేసే దేవుడిని మర్చిపోకు. నీ చుట్టుపక్కల ఉన్న వారి బలవంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, కండబలం, గుండె బలం ఉండొచ్చు, కానీ నీ పక్షంగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉంటే విజయము నీదే. కూషీలను దేవుడు మొత్తినప్పుడు వారు ఆ ప్రజలు, ఇశ్రాయేల్ దేవుని ప్రజల యొద్ద నుండి వారు పారిపోయారట. ప్రేమిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నీతిగా జీవించి ఆయన విశ్వాసం ఉంచేవారు ధనవంతులైన, బలవంతులైన వారి పక్షంగా ఉండే దేవుడు. బలహీనులకు కూడా ఆయన బలమునిచ్చే దేవుడు. అట్టి దేవుడు మనందరికి తోడైంది నడిపించును గాక. అట్టి దేవుని శక్తిని మర్చిపోవద్దు. అట్టి దేవుని యందు నమ్మకాన్ని కోల్పోవద్దు. అట్టి దేవుని నామాన్ని మరచిపోవద్దు. కాబట్టి అలాగ మనం నమ్మకంగా జీవించినప్పుడు తప్పకుండా జయం ఇస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. దేవుడు ఒక్కడే. ఆయన బలవంతుడు. అందుకే ఆయన ఈ లోకానికి శరీరధారికి వచ్చి మానవుల నిమిత్తం ప్రాణాన్ని పెట్టి ఆ మరణంతో పోరాడి మరణాన్ని ఓడించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. కనుక నీ పక్షంగా ఆయన ఉంటే నీకు అపజయం ఏమీ ఉండదు. ఆయనే నీకు సహాయం చేయను గాక. అట్టి దేవుని మరచి, ఆయన నామాన్ని మరచి, ఆయన శక్తి సామర్థ్యాలను మరచి, ఆయన బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నిన్ను మరచి నిర్లక్ష్య స్థితిలో తిరుగుతున్నావేమో, ఇంకా నీవు అపజయాలు ఎదుర్కొంటున్నావేమో, ఇంకా అనారోగ్యాలు, బలహీనతలు ఎదుర్కొంటున్నావేమో. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవుని నమ్మకం ఉంచు. ఆయన నామాన్ని బట్టి ముందుకు సాగు. ఆయన బలహీనులకు సహాయం చేసే దేవుడని నువ్వు మరచిపోకు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఏ వాక్యంలో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. బలమైన దేవుడు గనుక ప్రభా, నిన్ను ఆశ్రయించినప్పుడు, నిన్ను నమ్ముకొని ఉన్నప్పుడు, నీ సహాయమునకు వచ్చినప్పుడు, నీ నామమును ప్రభా నాయన గొప్ప చేసినప్పుడు ప్రభా నాయన మరి సమస్తమును జరిగించే గొప్ప దేవుడు. నాయన దుష్టుడు ఓడిపోతాడు ప్రభా. ఎవడు తరమకుండగానే దుష్టుడు పారిపోతాడు ప్రభా. నాయన సైన్యం పారిపోయిన రీతిగా ప్రభా వ్యతిరేకత కొట్టి వేయబడును గాక. నీ మహిమ కొరకై బలపరిచి దీవించి నీ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ నామాన్ని స్మరిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ నీ కొరకు జీవించే కృపా భాగ్యమును దయచేయండి దేవా. అయ్యా దయతో క్షమించండి. ఇంకా నిర్లక్ష్య స్థితిలో నాయన ఉంటున్నామేమో, దయతో మమ్మల్ని నన్ను క్షమించమని ప్రార్థిస్తూ మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులను, అధికారులను, నాయన ప్రతి దేశమును, దేశ విదేశాలను మీరు దీవించి బలపరిచి ఐక్యత, సమాధానం, ప్రేమ దయచేయండి తండ్రి. చేసే పనులను దీవించండి. ఆర్థిక వాళ్ళను దయచేయండి. అడ్డు ఆటంకాలను విడిపించండి దేవా. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఫిజికల్ గ్యాదరింగ్ లో ప్రభా విజ్ఞాపన దినంగా చేరి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి నాయన పరిచర్య కొరకు నీ కొరకు ప్రయాసపడుచు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి 40 దినములు ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకొని జరిగిస్తున్న శిలువ ధ్యానాల్లో మీరుండి ప్రతి అనుక్షణం మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తే, ఆత్మీయ స్థితిలో బలపరచమని, బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో నా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా ప్రభా నాయన ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగచేసి ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ బలమైన దేవుడు అని నీకు ఆనందగానము చేయొచ్చు. నేను స్తుతించే కృప భాగ్యం మాకు దయచేసి ఇది ఆశీర్వాదముల చేత నింపి లైవ్ లో వీక్షిస్తూ ప్రార్థిస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి వారి సమస్య ఏది అయినప్పటికీ నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమును నమ్మి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతి సమస్యకు పరిష్కరించి బలపరిచి మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన ఇక్కడున్న మనందరికీ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకును, ముఖ్యంగా
ఆయన శక్తి సామర్థ్యాలు మరచిపోకుండా తెలుసుకొని ఆయనని నమ్ముకొని ఆయన నామమును బట్టి ముందుకు సాగుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ ప్రార్థనలు ఏకవించిన ప్రతి బిడ్డకును, సంఘమంతరికిని, సార్వత్రిక సంఘానికిని, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, ఆ ప్రత్యేకత, పరిశుద్ధత, పవిత్రత తెలుసుకొని ఆయన ఎదుకు వచ్చి రక్షింపబడ్డకును, మనకందరికీ ఈ దినమును విజ్ఞాపన చేసే ప్రతి బిడ్డకును సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని